మీ చేతి వంటలో పార్టిసిపెంట్స్ ఇద్దరు టేస్టీ వంటల్ని చేయడానికి రెడీగా ఉన్నారు. మరి ఏ వంటల్ని చేయబోతున్నారో చూడాలి అంటే సెగ్మెంట్ ని స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో మీ చేతి వంటల్లో మంచి వంటల్ని చూపించడానికి పార్టిసిపెంట్స్ ఇద్దరు వచ్చేసారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్. మీ పేరు? నా పేరు సంతోషి అండి. సంతోషి గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇందిరానగర్ కాలనీ కుషాయిగూడ నుండి వచ్చానండి. ఓకే. హలో. హలో. మీ పేరు? నా పేరు శిల్ప. శిల్ప గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను దమ్మాయిగూడ నుంచి వచ్చాను. దమ్మాయిగూడ ఈసీఎల్ దగ్గర. ఈసీఐఎల్. ఓకే ఓకే, మరి సంతోషి గారు వంట అయిపోయింది. నెక్స్ట్ శిల్ప గారు మీరే చేయాలి. ఏ రెసిపీ చేస్తున్నారు? దోసకాయ పల్లి పచ్చడి. దోసకాయ పల్లి పచ్చడి. ఓకే, స్టార్ట్ చేద్దాం. మరి స్టార్ట్ చేద్దాం. ఓకే, దోసకాయ పల్లి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దోసకాయ పల్లి పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నువ్వులు 2 టీ స్పూన్లు, మినప్పప్పు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, మెంతులు 1/2 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. శిల్ప గారు రెడీ? రెడీ. ఏం చేసుకోవాలి? ముందుగా వేయించుకోవాలి. గట్టిగా మాట్లాడాలి శిల్ప గారు, మాకేం వినిపించట్లేదు. పల్లీలు ముందుగా వేయించుకోవాలి. ఓకే, జస్ట్ పాన్ ఫ్రైయా? పాన్ ఫ్రై. ముందు పల్లీలు వేయించుకోవాలి. అవసరం లేదు. ఇవి అవసరం లేదంట, అంతే చాలంట, కాబట్టి తింటున్నానండి. అయిపోయిందా? అయిపోయింది. నెక్స్ట్ నువ్వులు. అలాంటివి ఇవ్వకండి, అవసరం లేదని. కష్టం. తింటా అంటే ఇస్తాం. వద్దండి. డాన్స్ బేబీ డాన్స్. తెగ డాన్స్ చేసేస్తున్నాయి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఆహా, తీసేయండి, దాంట్లో వేసేయండి. ఇందులో వేసేయచ్చుగా అన్ని ఒకటే దాంట్లో. అన్ని కలిపిగా గ్రైండ్ చేస్తారు. నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర అండ్ మెంతులు. మెంతులు. నేను పల్లీలు తొందరగా తింటానా, మీరు వంట తొందరగా చేస్తారు? చూద్దాం. మీరు పల్లీలు తొందరగా తింటారు. ఓటమిని ఇంత బాగా అంగీకరించారు ఏంటండి? ఫ్యాక్ట్స్. పల్లీలు తిన్నంత ఈజీ కాదండి వంట చేయడం అంటారు, అంతేగా? సో వంట అంటే పచ్చడి అనమాట. సో ఆవిడ పచ్చడి చేయాలి కదా, అన్ని పాపం వేయించుకోవాలి, తర్వాత గ్రైండ్ చేయాలి. ఓకే, అయిపోతే అందులో షిఫ్ట్ చేసేయండి. ఫస్ట్ మిర్చి, తర్వాత కొద్దిగా ఆయిల్, నూనె వేసి మరి మిర్చి వేయడం చూసాం. మిర్చి వేసి నూనె వేసి ఏదైనా ఒకటే. రెండు ఒకటే కరెక్ట్, నేనేం అనలేదండి. కొద్దిగా పుదీనా. పుదీనా కొద్దిగా అయిన తర్వాత దోసకాయలు వేసుకోవాలి ఇందులోనే. మూత పెట్టి. మొత్తానికి పల్లీలు అయిపోయాయమ్మా, వంట మాత్రం అవ్వలేదు. మీరు ఏం చేస్తూ ఉంటారు శిల్ప గారు? హౌస్ వైఫ్. You are a housewife. What is your hobbies? Playing shuttle, listening to music. Shuttle. చాలు. కొద్దిగా తర్వాత ఇది కూడా వేసేసుకోవాలి. దోసకాయలు వేసుకోవాలి. కొద్దిగా ఉడకనివ్వాలి. సో దోసకాయ ముక్కలు కొంచెం మగ్గాలి. ఓకే, సో ఏం వేస్తున్నారు? కొద్దిగా పసుపు వేసుకోండి. ఇంకా ఉడకాలి, ఇంకా మగ్గాలా? వాటర్ ఏమన్నా కావాలా? అవసరం లేదు కదా. కొంచెం. కొంచెమా? వాటర్ కొద్దిగా చూసుకోండి. మీన్ వైల్ వేరే ప్రాసెస్ ఏమైనా చేసుకుంటారా? ఉందండి, తాలింపు దీంట్లో. ఓ, తాలింపు చేసుకుంటారా పచ్చడికి? కానీలేండి, దాన్ని చేద్దాం. అంటే ఫస్ట్ మనకి పచ్చడి అవ్వాలి కదా. దోసకాయలు కొంచెం మగ్గాలి, అవి కాస్త పెద్ద పెద్ద ముక్కలు కూడా కోసారు ఇవిడ, కాబట్టి కష్టం. ఉడికించేసి తీసేసుకుంటే పచ్చడికి అలా తీసుకుంటే బాగోదేమో. బాగోదు అది, కాబట్టి మగ్గాల్సిందే, తప్పదు. వెయిట్ చేద్దాం, చూద్దామండి. అయిపోయింది. చూడండి, మగ్గిందా ముక్క? అయిందండి. ఇది మిక్సీలో వేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీలో వేసుకోవాలి. ఓకే, ముందుగా ఇవన్నీ ఇంతకు ముందుకు వేయించి పెట్టుకున్నవి మిక్సీలో పట్టాలి. పల్లి నువ్వులు మిక్సీ చేసేసుకోవాలి. ఏమంటే కొంచెం చేసి పెట్టరా దయచేసి, ఏమనుకోకుండా.
చూడండి సరిపోతుందా? సరిపోతుంది. తీసి పెట్టుకోండి పౌడర్. అవసరం లేదు, దీంట్లో దాంట్లోనే ఇది కూడా వేసేస్తారా? వేసేయండి. ఒక్క నిమిషం ఇటు ఇవ్వండి, నేను ఇటు పట్టుకుంటాను, ఇటు వేసుకోండి. ఇది కూడా ఒకసారి మిక్సీ పెట్టాలి. అది కూడా మిక్సీ పెట్టాలా? ఇంకేమైనా వేసుకోవాలా అందులో? సాల్ట్, ఎండుమిర్చి అవసరం లేదు, తాలింపులకి. తాలింపా? ఓకే. ఏమండి ఇంకొకసారి మిక్సీ చేసి ఇవ్వరా? అయిపోయిందండి. అయిందండి. ఏమండి ఇది మొత్తం తీసి ఒక బౌల్లోకి వేయండి. దీంట్లోనే పోపు చేసేస్తారా? ఇప్పుడు తాలింపు కావాల్సినది ఆయిల్ ఫస్ట్ పాన్ లో వేసుకోవాలి. ఓకే. అది కొద్దిగా కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర కలిపిన వేసుకోవాలి. పోపు దినుసులా? పోపు, కొద్దిగా మినపప్పు. మినప్పప్పు. ఇప్పుడు ఇట్లాంటి పచ్చళ్ళ వాటిల్లో పోపు తోపులా పెట్టుకోకపోతే మనకి టేస్ట్ బాగోదండి. కాబట్టి మీరు బాగా పెట్టండి పోపుని చక్కగా. తర్వాత ఎండుమిర్చి, ఇంకేమైనా వేస్తారా? కొత్తిమీర, కొత్తిమీర దీంట్లో వేస్తారా? దాంట్లో కొత్తిమీర ఆఫ్ చేయండి. ఆఫ్ చేసేయాలా? అయిపోయిందా? ఇది తీసి ఇందులో చట్నీలో వేసుకోవాలి. ఓకే. త్వరగా వేయకపోతే పోపు మాడేలా ఉందండి, చూసుకోండి, వేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే, దోసకాయ పల్లి పచ్చడి రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ పచ్చడి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. దోసకాయ పల్లి పచ్చడి తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో వేరుశనగ పలుకులు, నువ్వులు, జీలకర్ర, మెంతులు విడివిడిగా వేయించుకోవాలి. అదే పాన్ లో పచ్చిమిరపకాయలు, కొద్దిగా నూనె, పుదీనా, దోసకాయ ముక్కలు, పసుపు వేసి వేగాక కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. మిక్సీ జార్ లో వేరుశనగ పలుకుల మిశ్రమం వేసి మిక్సీ పట్టాలి. దీనిలో దోసకాయ ముక్కల మిశ్రమం, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దోసకాయ పల్లి పచ్చడి రెడీ. దోసకాయ పల్లి పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చూసేద్దాం. రాజు గారు. ఓకే. ఏంటి రాజు గారు, కొంచెం డిఫరెంట్ గా వస్తుంది టేస్ట్. ఏం లేదు, దోసకాయ టేస్ట్. ఇది దోసకాయేనా? దోసకాయ టేస్ట్. ఓకే. అంటే మోస్ట్లీ ఆ పల్లి కాంబినేషన్ వల్ల అలా ఏమన్నా కొంచెం వేరేలా అనిపిస్తుంది. అంటే దోసకాయకి అంటే ఎక్కువగా ఏంటంటే నువ్వుల కాంబినేషన్ ఎక్కువ తీసుకుంటాం సింగిల్ గా. అవును. అలా కాకుండా ఇక్కడ నువ్వులు పల్లీలు రెండు కూడా వేస్తారు కదా, కొంచెం కొత్తగా ఉంది. అది కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. బాగుందండి. నైస్. కంగారుగా చేసినా చాలా టేస్టీగా చేశారు. థ్యాంక్ యూ. సో సూపర్. సో ఈ రోజు 2 రకాల రెసిపీస్ కూడా అయిపోయాయి. ఇప్పుడు జడ్జ్మెంట్ టైం. రాజు గారు, ఎవరు ఈ రోజు విన్నర్? స్వీట్. ఎస్. సో వై? దీంట్లో ఏంటంటే పల్లి అని చెప్పారు, సో పల్లి ఫ్లేవర్ ఎక్కువగా తెలియట్లేదు. కొంచెం సాల్ట్ కూడా కొద్దిగా తగ్గితే బాగుండేది. సో ఇంకా మీరు ఉప్పు జాగ్రత్తగా వేసుకోండి. కంగ్రాచులేషన్స్ అండి, మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. శిల్ప గారు, మీ వంట కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఓకే అండి, ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో హెల్దీ చిట్కా. చాలా మంది సన్నబడాలని, బరువు ఎక్కువగా ఉండకూడదని చెప్పి ఒక పూట తిండి మానేస్తూ ఉంటారు.
ఈ పూట తిండి మానేశాం కదా అని ఆకలితో మరో పూట ఎక్కువగా తినేస్తూ ఉంటారు. దీనివల్ల భుక్తాయాసం వచ్చేస్తూ ఉంటుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. అలా కాకుండా రోజు భోజనం కానీ టిఫిన్ కానీ ఏదైనా సరే ఒక నిర్ణీత సమయంలో తీసుకుంటూ ఉన్నట్లయితే అజీర్తి చేయదు, కడుపు బలం ఉండదు, అలాగే డైజెషన్ చాలా బాగా జరుగుతుంది, ఇంకా ఓవర్ వెయిట్ సమస్య కూడా ఉండదు. మీరు కనుక ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేకపోతే మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in.